హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ 2021. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను నా ఓల్డ్ జ్యువెలరీని నేను ఎలా రీమోడలింగ్ చేయించుకున్నాను అనేది నేను మీకు చూపిస్తానండి. మనం ఏంటంటే మనకి పాత వాటిని మనం షాప్కి వెళ్ళి మార్చి కొత్తవి తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు మనకేంటంటే పాత వాటిల్లో తరుగు ఎక్కువ తీసేస్తారండి, మనకి చాలా లాస్ వస్తుంది. వీలైనంత వరకు మనం ఏంటంటే రీమోడలింగ్ చేయించుకోవడానికి అవకాశం ఉంటే రీమోడలింగ్ చేయించుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి నేను మా అత్తగారు పెట్టిన జ్యువెలరీ అండి. ఇవి ఏంటంటే ఫస్ట్లో వాళ్ళు ఈ రింగ్స్ చూస్తున్నారు కదా మీరు, ఈ రింగ్స్ మీకు కింద పడుతున్న నల్ల పూసలు ఉంది కదండి, ఆ నల్ల పూసల్లో చైన్ రెండు కలిపి నాకు నల్ల పూసల్లాగా పెట్టారండి. నాకేంటంటే ఇదిగో చూడండి మీరు, ఆ నల్ల పూసల్లో చైన్ పడుతుంది కదండి లాకెట్ లేకుండా, ఆ చైన్ ప్లస్ ఈ రింగ్స్ రెండు కలిపి వాళ్ళు నాకు నల్ల పూసల్లాగా చేపించారు. అదేంటంటే మనకి మెళ్ళో తాడు కంటే నల్ల పూసలే పొడవుగా అనిపించిందండి. నాకు అసలు ఒక్కరోజు కూడా నేను వేసుకోలేదు. అవి నేను ఎప్పుడు మార్చుదాం అనుకుంటే 1 ఇయర్ వరకు మార్చకూడదన్నారండి. అందుకని చెప్పేసి 1 ఇయర్ తర్వాత నేను ఏం చేశానంటే ఆ రింగ్స్కి పైన అటాచ్గా ఇట్లా చైన్ వేపించానండి. ఆ చైన్కి పైన మళ్ళీ ఇట్లా బ్యాక్ ఉక్స్ లాగా చిన్న చిన్న రింగ్స్ వేపించి చైన్ ఉక్స్ పెట్టించాను. మనకేంటంటే ఇదిగో చూడండి, ఇలా చైన్ వేపించిన తర్వాత నాకు నెక్లెస్ లాగా బాగా నెక్కు సరిపోయిందండి. కింద రింగ్స్లో ఏంటంటే స్టోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది నాకు ఒకవేళ మార్చినా కానీ చాలా తరుగు ఎక్కువ పోతుందండి. కింద రింగ్సే నాకు సెవరీనార రింగ్స్ అయితే మొత్తం పాను వాళ్ళు 4 గ్రాములే వస్తుందమ్మా అని చెప్పారు. స్టోన్స్ పోతే 4 గ్రాములే వస్తుందని చెప్పారండి. అందుకని చెప్పేసి నేను మారిస్తే చాలా తరుగు ఎక్కువ పోతుంది కదా అని చెప్పేసి ఈ రింగ్స్కి పైన ఇట్లా బద్దె చైన్ వేపించి కింద ఇలా రెడ్ డ్రాప్ వేయించానండి. ఈ రింగ్స్కి పైన బద్దె చైను వెనక కొంచెం రింగ్స్ పెట్టించానండి, చిన్న చిన్న రింగ్స్. ఎందుకంటే మనకి వెనక ఉక్స్ పెట్టుకోవడానికి కూడా కావాలి కదా, అలా వేపించాను. చూడండి నెక్లెస్ లాగా బాగుంది. ఇప్పుడు ఇది లేటెస్ట్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదా, ఇలా రింగ్స్ ఉన్న నెక్లెస్లు కూడా వస్తున్నాయి కదండి. ఇది ఒక నెక్లెస్ లాగా బాగుంది. నాకు శారీస్ మీదకైనా మామూలుగా డ్రెస్సుల మీదకైనా బాగుందండి. మా పాపకు కూడా ఇది బాగా నెక్లెస్ సరిపోతుంది. నేను ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాటిలానే అనిపించింది, కానీ రీమోడలింగ్ ఐటెం లాగా నాకు ఏమాత్రం అనిపించట్లేదండి. చూసే వాళ్ళకు కూడా అలా అనిపించదు. ఇది ఒక మోడల్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. మనకేంటంటే అవకాశం ఉన్నంత వరకు ఇలా రీమోడలింగ్ చేయించుకుంటేనే బాగుంటుందండి. మారిస్తే మనకి తరుగులు ఎక్కువ పోయి గోల్డ్ చాలా లాస్ వస్తుందండి, మనీ కూడా లాస్ వస్తుంది. పైన వచ్చేసి నాకు ఆ చైన్ అనేది ఒక సెవరీ మట్టికి పట్టిందండి. కిందవి వచ్చేసి రింగ్స్ పాతవే కాబట్టి పైన ఒక సెవరీ పట్టింది బంగారం. అటు నల్ల పూసలు ఇటు నెక్లెస్ రెండు ఐటమ్స్ అనేది నాకు వచ్చేసినాయి. చూడండి బాగుంది, నెక్లెస్ అయితే బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ నల్ల పూసలు అండి. ఈ నల్ల పూసల్లో ఈ డిడి బాల్స్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ నుంచి పైదంతా నల్ల పూసల్లో చైన్ అండి. మా అత్తగారు పెట్టిన నల్ల పూసల్లో చైను. దాన్ని అసలు నేను కదిలించలేదండి. దానికి ఏంటంటే చూడండి మీకు ఫోటోలో కూడా చాలా లాంగ్ అవపడుతుంది. నేను ఏంటంటే ఇంకా పైన నల్ల పూసలను అనేది ఇంకా కొంచెం కట్ చేయించానండి, ఎందుకంటే లెంత్ చాలా ఎక్కువగా ఉంది. మా పాపకి ఏంటంటే బ్రాస్లెట్ లాగా వస్తుంది అని చెప్పేసి పైన చైన్ కట్ చేయించి ఇంకా దానికి కూడా నేను డీడీ బాల్స్ వేయించి చిన్న బ్రేస్లెట్ లాగా చేయించుకున్నాను. అది ప్రజెంట్ నా దగ్గర లేదండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, అది నేను చూపించలేకపోయాను. ఆ ఎక్స్ట్రా వచ్చిన చైన్ అంతా నేను బ్రేస్లెట్లోకి వాడుకున్నాను. దానికి కూడా 2 డీడీ బాల్స్ వేయించానండి, నల్ల పూసలవి. మనం నల్ల పూసలు పెట్టుకున్నప్పుడు కూడా మనకి అది మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను అలా వేయించుకున్నాను. ఈ నల్ల పూసలు ఆ బ్రేస్లెట్ అనేది బాగా మ్యాచ్ అయినాయండి. పెట్టుకున్నప్పుడు ఈ నల్ల పూసలకి అది బాగుంటుందండి, బాగా మ్యాచ్ అయింది. ఈ నల్ల పూసలకి చూస్తే నేను కింద లాకెట్ అనేది స్టోన్ లాకెట్ వేయించాను కదా, నెమళ్ళు డిజైన్తో స్టోన్ లాకెట్ వేయించానండి. ఇది వచ్చేసి ఒక అరసెవరి పడిందండి. కింద లాకెట్ వచ్చేసి ఒక అరసెవరి పడింది. దీనికి ఏంటంటే నేను ప్రింట్రెస్ట్లో పిక్ అనేది డౌన్లోడ్ చేసుకొని నేను వాళ్ళకి ఫోటో పెడితే వాళ్ళు అనేది నాకు ఈ లాకెట్ వేశారండి. లాకెట్ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు పికాక్ డిజైన్ అనేది కూడా ట్రెండీ డిజైనే కాబట్టి ఇది కూడా బాగుంది. వైట్ స్టోన్స్, రెడ్ గ్రీన్ బాగుందండి.
లాకెట్ కూడా చాలా అందంగా బాగుంది. ఎక్కువ పీకాక్ డిజైనే బాగుంటుంది. నల్ల పూసల లాకెట్లోకి పీకాక్ డిజైన్ అనేది బాగుంటుందండి. చూసారుగా నల్ల పూసలు కూడా ఇది ఇప్పుడు తీసుకున్న నల్ల పూసలాగా అనిపిస్తుంది, కానీ ఏ మాత్రం మనం ఇట్లా రీమోడలింగ్ చేపించాము అనేది అసలు అర్థం కాదండి. చూడండి మీరు చూస్తే ఎంత నీట్గా చేసి ఇచ్చారో ఐటమ్ కూడా. వాళ్ళు ఏంటంటే గోల్డ్ మనం ఎప్పుడు ఒకటే షాప్కి వెళ్తుంటే వాళ్ళు కూడా మనకి ఇట్లా చేయించుకుంటే బాగుండిద్ది అనేది ఆలోచన చెప్తూ ఉంటారండి. అదీ కాక మనకి ఏదన్నా కొత్త మోడల్స్ షాప్లోకి వచ్చినా కానీ మనకి అప్డేట్ ఇస్తూ ఉంటారు, ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి. నాకు ఇట్లా రీమోడలింగ్ చేయించుకునే విషయంలో అయితే వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. మార్చొద్దాం ఇలా చేయించుకొని చాలా హెల్ప్ అయితే చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇది మా అమ్మగారు పెట్టిన హారము ప్లస్ మా అత్తగారు చేపించిన నెక్లెస్ 2 అండి. నా మ్యారేజ్ అయిన కొత్తల్లో వాళ్ళు ఇట్లా హారము నెక్లెస్ చేపించారండి. ఆ టైంలో ఈ మోడల్సే ఉండేవి కదా. కాసుల హారం అంటే, మామిడి పిందెల హారం అంటే ఎక్కువ అందరూ ఇదే మోడల్స్ యూస్ చేసేవాళ్ళు. ఏంటంటే ఇదే హారం అనేది మా సిస్టర్కి నాకు ఇద్దరికి మా అమ్మ వాళ్ళు చేయించారండి. చూడండి హారం కూడా చాలా పెద్దగా లాంగ్గా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 13 సెవర్లలో చేయించారు అమ్మ వాళ్ళు. లాకెట్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయించారండి. ఇదంతా మా అమ్మ ఓన్గా చేయించింది నాకు. తను ఇట్లా లాకెట్ విషయంలో కానీ పైన మామిడి పిందెలకి ముందు చైన్ వచ్చింది కదండి, ఇలా చేయాలి అని చెప్పేసి షాప్ అతనికి చెప్పి చేయించింది. ఐటమ్ అయితే వాళ్ళు నాకు నీట్గా చేసి ఇచ్చారండి. ఎప్పుడు గోల్డ్ నేను ఒకటే షాప్లో తీసుకోవడం వల్ల నాకేంటంటే ఏదైనా మోడల్స్లో చేంజ్ చేసుకోవాలన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది నెక్లెస్ అండి. నెక్లెస్ కూడా హారానికి ఇంచుమించు లాకెట్ అనేది మ్యాచ్ అవుతుందండి. ఈ 2 ఒక సెట్ లాగా బాగానే ఉన్నాయి. ఈ నెక్లెస్ వచ్చేసి నాకు 4 సెవర్లలో వచ్చిందండి. 4 సెవర్ల వరకు పడింది. ఎక్కువ కొంచెం బిళ్ళకే పడిందండి. 4 సెవర్ల వరకు ఇది ఉంది. నెక్లెస్ హారం మోడల్స్ అయితే అప్పుడులో ఇవే కాబట్టి బాగానే ఉన్నాయండి. వీటిని నేను అసలు ఏమాత్రం కదిలించలేదు. వీటిని అలానే ఉంచేసుకున్నాను. ఎందుకంటే ఇవి ప్లెయిన్ ఐటమ్సే కాబట్టి మనకి బాగుంది, ఎందుకు మార్చడం అని చెప్పేసి నేను ఇది మార్చలేదండి. అదే కాక ఇవి నాకు నచ్చినాయి కూడా. నా హారాలు అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో నా దగ్గర ఉన్న హారమ్స్ నెక్లెస్ అన్నీ నేను మీకు ఒక వ్లాగ్ చేసి చూపిస్తానండి. అలానే నా దగ్గర ఉన్న నల్ల పూసల కలెక్షన్ కూడా మీకు చూపిస్తానండి. ఎక్కువ ఏంటంటే నల్ల పూసలు అందరూ చూశారు కదండి. ఇట్లా మా అత్తగారు పెట్టిన ఈ నల్ల పూసల్ని నేను ఎలా అయితే రీమోడలింగ్ చేశాను. ఒకవేళ ఈ నెక్లెస్ నల్ల పూసలు 2 మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.